హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు ఎన్‌పీఎస్, యూపీఎస్ ఈ రెండిట్ల మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం. అలాగే దీంట్లో క్యాలిక్యులేషన్ కూడా తెలుసుకుందాం. ఎన్‌పీఎస్‌లో ఎక్కువొస్తుందా? యూపీఎస్‌లో ఎక్కువొస్తుందా అనేది. ఇంకా మనకు చాలామందికి కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది కాబట్టి దీని మీద ఒక క్లారిటీ అయితే తీసుకొనొద్దాం ఈ వీడియోతోని. మీ అందరికి తెలిసిన విషయమే, జూన్ 30థ్ 3 మంత్స్ వరకైతే వీళ్ళు డెడ్‌లైన్ ఇచ్చారు. దీంట్లోని మనము ఎన్‌పీఎస్ నుండి ఎవరైతే యూపీఎస్‌కి చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే రిక్వెస్ట్ ఇవ్వాలంటున్నారు. ఈ 3 మంత్స్‌లో మనము ఇటు స్టాటిస్టిక్స్ చూసుకుంటే మొత్తం 27,00,000 కేంద్ర ఉద్యోగులుంటే అందులో ఓన్లీ 10,000 మందైతే దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే యూపీఎస్ కావాలని చెప్పారు. మిగతా అందరూ ఇంకా ఎన్‌పీఎస్‌లోనే ఉన్నారు. ఎందుకు కారణం అని చూసుకుంటే చాలామందికి కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అందుకే చాలామంది చేసుకోలేకపోయారు కాబట్టి ఈ వీడియోతో మీ కన్‌ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే రీసెంట్‌గా ఒక సర్కిల్ అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే మీకు జూన్ 30థ్ కాదు, ఇంకో 3 మంత్స్ ఎక్స్‌టెండ్ చేశారు. అంటే సెప్టెంబర్ 30 వరకైతే దీన్నైతే ఎక్స్‌టెండ్ చేశారు. ఈ సెప్టెంబర్ 30 వరకైతే మీరు ఈ యూపీఎస్‌కైతే ఆప్షన్ ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఈ 3 మంత్స్ మొత్తం 6 మంత్స్ అయితే వీళ్ళు టైం అయితే ఇచ్చారు. సో ఈ వీడియోలో మీకు క్యాలిక్యులేషన్ అంటే ఎన్‌పీఎస్‌లో గాని, యూపీఎస్‌లో గాని ఏది బెనిఫిట్‌గా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యూపీఎస్ మనకి ఇంట్రొడ్యూస్ అయినప్పుడు చేసిన వీడియోలో ఇక్కడ చూడండి. ఈ వీడియోలో మనకి యూపీఎస్‌లో ఉన్న స్కీమ్ గురించి డీటెయిల్‌గా అయితే చెప్పాము. తర్వాత డిఫరెన్సెస్ యూపీఎస్‌కి, ఎన్‌పీఎస్‌కి ఉన్న డిఫరెన్సెస్ అయితే ఈ వీడియోలో చెప్పాము. ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ 2 వీడియోలు అయితే చూడండి. మనకి ఇప్పుడున్న వీడియోలో ఏంటంటే మనము క్యాలిక్యులేషన్ అయితే ఈ 2 వీడియోలో చేయలేదు కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి ఏది ఎన్‌పీఎస్ బెటర్, యూపీఎస్ బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్ అది వచ్చింది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నుండి. మనకి ఎన్‌పీఎస్‌లో కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 80 D2 గానీ, 80 గానీ, 80 1Bలో గానీ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి యూపీఎస్‌లో అయితే వర్తించట్లేదు. అయితే ఇప్పుడు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. యూపీఎస్‌లో కూడా ఎన్‌పీఎస్‌లో ఉన్న బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ యూపీఎస్‌లో కూడా వర్తిస్తాయి అని చెప్తున్నారు. మనకి ఎన్‌పీఎస్‌లో, యూపీఎస్‌లో ఇప్పుడు ఈ 3 ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూడండి. 80 D2 1లో అయితే మనము మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా! 10% కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా మనది. అది 1.5 లాక్ అయితే మనం చూపించుకోవచ్చు 80 లిమిట్‌లో. అలాగే 80 డి 1బిలో కూడా మనము అప్ టు 50,000 అయితే మనం చూపించుకోవచ్చు. అంటే మనకి 80లో మనము 1 లాక్ అబోవ్ 1.5 లాక్ అబోవ్ అయిందనుకోండి, అప్పుడు ఇంకో 50,000 ఎక్స్ట్రా అయితే మనకు ట్యాక్స్ బెనిఫిట్ అయితే పొందొచ్చు. అలాగే 80 డి 2లో కూడా మనకి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే మనకి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా! దాన్ని కూడా మనం ఇక్కడ ట్యాక్స్ సేవింగ్‌లో చూపించుకోవచ్చు. న్యూ ట్యాక్స్ రెజిమ్‌లో కూడా. ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. యూపీఎస్‌లో ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకైతే ఎన్‌పీఎస్‌లో లాగే యూపీఎస్‌లో కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఏ స్కీమ్‌లో ఎక్కువ బెనిఫిట్‌గా ఉంటుందనేది ఇప్పుడు క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకుందాం. మీరు గూగుల్‌లో ఎన్‌పీఎస్ ట్రస్ట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఈ వెబ్‌సైట్ అయితే వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 3 మంత్స్ ఎక్స్‌టెండ్ చేశారని చెప్పి మనకైతే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి డైరెక్ట్‌గా ఎన్‌పీఎస్ క్యాలిక్యులేటర్ అయితే, యూపీఎస్ క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు ఇలా కాకుండా డైరెక్ట్‌గా ఈ హోమ్ పేజ్‌లో కూడా మనకి యూపీఎస్ క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది. అలా కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూపీఎస్ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకున్నా కూడా డైరెక్ట్‌గా యూపీఎస్ క్యాలిక్యులేటర్‌కి అయితే మీరు వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఎంత ఉంటే దాన్ని ఎంటర్ చేయండి. ఇది ఒక నేను ర్యాండమ్‌గా ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను. మీ జాయినింగ్ డేట్ కూడా మీరు ఇక్కడ ఇవ్వండి. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను అనుకుందాం. దాన్ని బట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. చూడండి, మీకు ఇప్పుడు ఏజ్ 35 ఇయర్స్, ఇంకో మీకు జాయినింగ్ డేట్ క్వాలిఫై ఇయర్స్ కూడా ఇంకా 35 ఇయర్స్ అయితే వస్తది. అంటే మీరు 25 ఇయర్స్ అప్పుడు మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఇంకో 35 ఇయర్స్ అయితే మీకు సర్వీస్ ఉంటుంది కదా! ఈ సర్వీస్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మా రిటైర్మెంట్ ఏజ్ అని ఉంది కదా! ఇక్కడ మనకి 60 ఇయర్స్ వరకు రిటైర్మెంట్ ఏజ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మంత్లీ బేసిక్ యాజ్ పర్ డే టుడే అని చెప్పి ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ మీ మంత్లీ ఎంత బేసిక్ పే వస్తుందనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మీరు లెవెల్ 6లో ఉంటే మీరు ఇనీషియల్ బేసిక్ వేసుకోండి. లేకపోతే లెవెల్ 1, లెవెల్ 2 దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 10 ఇయర్స్ అయింది కాబట్టి నేను లెవెల్ 6 ఇనీషియల్ బేసిక్ వేస్తాను. లెవెల్ 6 ఇనీషియల్ బేసిక్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఎగ్జిస్టింగ్ ఎన్‌పీఎస్ టైర్ 1 కార్పస్ యాజ్ ఆన్ టుడే. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ మీ సర్వీస్ అయింది కాబట్టి ఈ 10 ఇయర్స్‌లో మీ ఎన్‌పీఎస్ టైర్ 1 కార్పస్ ఎంత ఉందనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఎన్‌పీఎస్‌లో మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ సపోజ్ ఒక 15 లాక్స్ ఉందని చెప్పి నేను వేస్తాను ఇక్కడ. చూడండి 15 లాక్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ యాన్యువల్ బేసిక్ పే గ్రోత్ అని ఉంది కదా! అంటే యాన్యువల్‌గా మనకి బేసిక్ పే ఏ విధంగా ఎంత పర్సెంటేజ్‌లో పెరుగుతుందని ఇక్కడ చెప్పాలి. ఇక్కడ నేను 5% ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇచ్చారు ఇక్కడ. 5% అంటే యాన్యువల్‌కి మనకి జనరల్‌గా ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చేసి 3% ఉంటుంది. కానీ పే కమిషన్స్ కూడా మనకు ఉంటుంటాయి కాబట్టి దాన్ని ఇక్కడ నేను 4% అయితే ఇస్తాను. 4% ఇస్తాను నేను. 5 అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 4% అయితే ఇస్తాను నేను. తర్వాత యాన్యువల్ డేర్నెస్ అలవెన్స్ ఇక్కడ డీఏ ఏ విధంగా గ్రో అవుతుందని చెప్పి ఇక్కడ ఉంటుంది కదా! ఇక్కడ డీఏ కూడా ఒక 4% ఇద్దాం. మనము ఇయర్లీ 2 టైమ్స్ అయితే మనకి డీఏ పెరుగుతుంది కాబట్టి 2% వేసుకున్న 4% డీఏ పెరుగుతుందని చెప్పి ఇక్కడ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి మై ఎక్స్‌పెక్టేషన్ ఆన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా! ఎన్‌పీఎస్‌లో కానీ, యూపీఎస్‌లో కానీ దాని మీద ఎంత పర్సెంటేజ్ రిటర్న్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనం మనకి 8% అయితే సరిపోతుంది. 8 కంటే ఎక్కువ వస్తుంది యాక్చువల్‌గా. కానీ 8% ఇద్దాం. మనం మినిమమ్ అయితే ఇద్దాం. మాక్సిమం అయితే వద్దు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫైనల్ విత్‌డ్రావల్ పర్సెంటేజ్ అని ఉంది. అంటే మీరు ఎన్‌పీఎస్‌లో, యూపీఎస్‌లో రెండిట్లో మనం విత్‌డ్రా చేసుకోవచ్చు కాబట్టి రెండిట్లో 60% డైరెక్ట్‌గా విత్‌డ్రా చేసేద్దాం అనుకుందాం. సపోజ్ 60% విత్‌డ్రా చేస్తే ఏ విధంగా వస్తుందనేది ఇప్పుడు చూద్దాం. తర్వాత 60% విత్‌డ్రా చేయకపోతే ఏ విధంగా వస్తుందని కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి యాన్యుటీ రేట్ అని ఉంది కదా! దీని మీద చూడండి. ఇది యాన్యుటీ రేట్ అంటే మనకి ఈ ఎన్‌పీఎస్‌లో వచ్చేసి యాన్యుటీ అయితే కొనాల్సి ఉంటుంది. 40% మన కార్పస్‌తోని యాన్యుటీ కొన్న తర్వాత దాని రేట్ ఆఫ్ ఎంత అయితే మనకి గ్రో అవుతుందనేది ఇక్కడ అడుగుతుంది. మనకి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేం కాబట్టి మనకి ఎఫ్‌డి కూడా మనకి 6.5, 7% వస్తుంది కాబట్టి ఎఫ్‌డీలో వేసినా, యాన్యుటీ వేసినా ఒకటే. సో, 6.5 తీసుకుందాం. దానికంటే ఎక్కువ వద్దు. తర్వాత చూడండి మీరు ఎంతకాలం బతుకుతారో అడుగుతున్నారు. అంటే మీరు ఒక 70 ఇయర్స్ అలా బతుకుతారనుకోండి. దాన్ని బట్టి ఇది కాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ స్పౌస్ కూడా ఎంతకాలం బతుకుతుందో అడుగుతున్నారు. ఇది కూడా ఒక 70 ఇయర్స్ అయితే వేద్దాం. ఎక్కువైతే వద్దు. మళ్ళీ 10 ఇయర్స్ అంటే 60 ఇయర్స్ రిటైర్ అయిన తర్వాత మీరు 70 ఇయర్స్ దాకా బతికితే ఒక 10 ఇయర్స్ మీకు ఇవన్నీ బెనిఫిట్స్ పొందుతారు కదా! ఆ 10 ఇయర్స్ దేనికి ఎక్కువగా బెనిఫిట్ పొందుతారనేది ఇప్పుడు మనకి కాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫైనల్‌గా కాలిక్యులేట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్‌ని చూడండి మనకి పే అవుట్లు అయితే ఇచ్చారు. చూడండి యూపీఎస్ పే అవుట్, ఎన్‌పీఎస్ పే అవుట్ 2 పక్కపక్కనైతే ఉన్నాయి. మంత్లీ పే అవుట్ ఆఫ్టర్ సూపరాన్యుయేషన్ అంటే మీకు 60 ఇయర్స్ తర్వాత మంత్లీ ది ఇప్పుడు ఎన్‌పీఎస్‌లో గాని, యూపీఎస్‌లో గాని ఎంతెంత వస్తుందనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ అడ్మిసిబుల్ పే పర్ డీఆర్ ఉంది కదా! ప్లస్ డీఆర్ ఉంది కదా! ఇక్కడ 56,000 ప్లస్ డీఆర్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది మనకి మంత్లీ పే అవుట్ వస్తుంది. మనకి ఈ ఇచ్చిన డేటా బట్టి మనకి ఇంత కాలిక్యులేషన్ అయితే ఇస్తున్నారు. అదే మీకు ఎన్‌పీఎస్‌లో చూసుకుంటే 78,000 అయితే డైరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ డీఏ యాడ్ అవుద్ది కాబట్టి డైరెక్ట్ కొంచెం ఎక్కువైతే ఉంది. ఇక్కడ చూడండి ఎన్‌పీఎస్‌లో కొంచెం ఎక్కువైతే వస్తుంది. డైరెక్ట్‌గా యాన్యుటీ కొంటాం కదా! యాన్యుటీ వచ్చిన మన రిటర్న్స్ ఇది. నెక్స్ట్ లంప్‌సమ్ పే అవుట్ చూసుకోండి. సూపర్ యాన్యుయేషన్ తర్వాత లంప్‌సమ్ పే అవుట్ యూపీఎస్‌లో మనకి ఒక కాలిక్యులేషన్ రూపంలో ఇస్తారు కాబట్టి ఇక్కడ 24 లాక్స్ అయితే వస్తుంది. కానీ ఎన్‌పీఎస్‌లో మనకి లంప్‌సమ్ పే అవుట్ అయితే ఉండదు. డైరెక్ట్‌గా మనకి 60% విత్‌డ్రా చేసుకోవడానికి ఉంటుంది కానీ మరి లంప్‌సమ్ అమౌంట్ సెపరేట్‌గా అయితే ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫైనల్ విత్‌డ్రావల్ పర్సెంటేజ్ ఆన్ సూపర్ యాన్యుయేషన్ అని చెప్పి ఉంది. అంటే మీకు ఈ యూపీఎస్‌లో, ఎన్‌పీఎస్ రెండిట్లో 60% విత్‌డ్రాల్ చేసుకోని చెప్పి ఇక్కడ చెప్పాం కదా! దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎంత అమౌంట్ మనకి వస్తుందనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ యూపీఎస్‌లో వచ్చేసి 1,92,00,000 అయితే వస్తుంది. అది ఎన్‌పీఎస్‌లో వచ్చేసి 2,18,00,000 అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎన్‌పీఎస్‌లో కొంచెం ఎక్కువైతే ఉంది యూపీఎస్‌తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి టోటల్ మంత్లీ పే అవుట్ సబ్స్క్రైబ్ టు ఎంటైర్ రిటైర్మెంట్ ఫేజ్. అంటే మీకు ఒక 60 ఇయర్స్ తర్వాత 70 ఇయర్స్ వరకు ఈ 10 ఇయర్స్ పాటు ఈ ఎన్‌పీఎస్‌లో గాని, యూపీఎస్‌లో గాని ఏది ఎక్కువగా మనకి పే అవుట్ మనకు అందుతుందని చూసుకుంటే రెండిట్లోనూ ఆల్మోస్ట్ 94 లాక్స్ అయితే ఉంది చూడండి. ఆల్మోస్ట్ ఈ రెండిట్లో మనకి ఎన్‌పీఎస్‌లో కూడా ఈ 10 ఇయర్స్ పాటు 94 లాక్సే వస్తుంది. యూపీఎస్‌లో కూడా 94 లాక్స్ అయితే వస్తుంది. 60% విత్‌డ్రాల్ చేసిన తర్వాత ఈ అమౌంట్స్ అయితే వస్తున్నాయి. ఫైనల్‌గా చూసుకోండి ఈ 3 లంప్‌సమ్ పే అవుట్, ఫైనల్ విత్‌డ్రావల్, టోటల్ మంత్లీ ఈ 10 ఇయర్స్ పాటు ఇచ్చిన మనకి అమౌంట్ ఈ మూడిట్లు కంపేర్ చేసుకుంటే రెండిట్లోనూ సేమ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ 3 క్రోర్స్ అయితే ఉంది. 3 క్రోర్స్ 13 లాక్స్ అయితే ఉంది. రెండిట్లో సేమ్ అయితే ఉంది. ఈ విధంగా కంపేర్ చేసుకుంటే ఎన్‌పీఎస్ కానీ, యూపీఎస్ కానీ 2 బెటర్‌గానే ఉన్నాయనుకుంటున్నాను. అయితే ఇక్కడేంటంటే మంత్లీ పే అవుట్ చూసుకుంటే కంపల్సరీగా ఎన్‌పీఎస్ కంటే
యూపీఎస్ కంటే ఎన్‌పీఎస్ కొంచెం బెటర్‌గా అయితే ఉంది. కానీ ఇక్కడ డీఏ మనం మెయిన్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. డీఆర్ అంటే డేర్నెస్ రిలీఫ్ అయితే ఉంటుంది కదా! ఇది మెయిన్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. దీంట్లో మనకి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ బట్టి ఇది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది గమనించుకోవాలి. అలాగే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ 2050 అంటే ఇప్పుడు ఎంతకి ఇప్పుడు 35 ఇయర్స్ తర్వాత 2050 అవుతుంది కదా! 2050కొచ్చేసి మీకు ఎన్‌పీఎస్‌లోను, యూపీఎస్‌లోను ఎంతెంత పే ఔట్స్ వస్తున్నాయో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ ఎన్‌పీఎస్‌లో వచ్చేసి 78,000 ఉంటే యూపీఎస్‌లో 68,000 అయితుంది కదా! దీన్ని అలాగ డీఏ పెరుగుతుంది కాబట్టి ఇది అలాగా పెరుగుతూ ఉంటుంది. ఇయర్ బై చూసుకుంటే ఇక్కడ లాస్ట్‌కి 2055 అంటే 5 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఎన్‌పీఎస్, యూపీఎస్ అమౌంట్ ఈక్వల్ అయితే అయిపోతుంది. తర్వాత అలా చెక్ చేసుకుంటే ఇంకొక 5 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే యూపీఎస్ అమౌంటు ఆల్మోస్ట్ పెరుగుతుంది. ఇంకా పెరుగుతా ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో కంపేర్ చేసుకుంటే యూపీఎస్ మంత్లీ పే ఔట్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డీఏ యాడ్ అవుతుంది కాబట్టి, డీఆర్ఏ యాడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూసాం కదా! ఇప్పుడు ఇనీషియల్‌గా ఎవరైతే ఇప్పుడు ఈ ఇయర్ జాయిన్ అవుతున్నారో 2025లో జాయిన్ అవుతున్నారు అనుకుందాం. 2099లో పుట్టాడనుకుందాం. అతనికి 26 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు అతని జాయినింగ్ డేట్ వచ్చేసి 2020 కాకుండా 24, 25 తీసుకుందాం. జస్ట్ ఈ ఇయర్ జనవరి ఫస్టే తీసుకుందాం. ఇప్పుడు జాయిన్ అయ్యాడు. 1999లో పుట్టిన వ్యక్తి ఈ ఇయర్ జనవరి 1 అయితే జాయిన్ అయ్యాడు అనుకుందాం. అతనికి 34 ఇయర్స్ సర్వీస్ అయితే అవుతుంది. అతనికి ఇప్పుడు 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండి 35 ఇయర్స్ సర్వీస్ అయితే టోటల్‌గా కంప్లీట్ అవుతుంది. అతనికి మొత్తం 60 ఇయర్స్ వచ్చేసరికి ఇక్కడ ఆయన ఇనీషియల్ బేసిక్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఈయన సపోజ్ లెవెల్ 6లో అయితే ఇనీషియల్ బేసిక్ ఇది. వేరే లెవెల్‌లో ఉంటే వాళ్ళు బేసిక్ అయితే ఏసుకోండి. ఇక్కడ లెవెల్ 6 అయితే ఏస్తున్నాను. ఇక్కడ కార్పస్ వచ్చేసి 0 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇనీషియల్‌గా జాయిన్ అయ్యాడు కాబట్టి 0 కార్పస్ ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ సేమే ఉంచుదాం. ఇవన్నీ మారకుండా కంటిన్యూ చేసుకొని ఇక్కడ మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు యూపీఎస్, ఎల్‌పీఎస్ యొక్క పే ఔట్స్ ఎలాగ ఉన్నాయనేది. ఇక్కడ మంత్లీ పే ఔట్ చూసుకుంటే ఇక్కడ యూపీఎస్‌లో వచ్చేసి కొంచెం 1,15,000 ప్లస్ డీఆర్ ఉంటుంది. ఇక్కడ 1,53,000 అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్‌పీఎస్ పే ఔట్ విషయంలో కొంచెం ఎక్కువ హెడ్‌లో అయితే ఉంది. లంసమ్ అమౌంట్ ఇక్కడ 46,00,000 అయితే వస్తుంది. ఇక్కడ ఎన్‌పీఎస్ అమౌంట్‌లో ఇక్కడ ఏమి ఉండదు. అలాగే ఫైనల్ విత్‌డ్రాల్ చేసుకుంటే ఇక్కడ 3,54,00,000 అయితే వస్తుంది. ఇక్కడ 4,24,00,000 వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎన్‌పీఎస్ అమౌంట్ 60% అమౌంట్ ఇక్కడ ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే టోటల్‌గా మనకి ఈ 10 ఇయర్స్ పాటు ఇది దేంట్లో ఎక్కువ వస్తుందంటే యూపీఎస్‌లోనే ఎక్కువ వస్తుంది. ఇక్కడ 1,87,00,000 వస్తే ఇక్కడ 1,84,00,000 మనకి ఈ 10 ఇయర్స్ పాటు అంటే 60 ఇయర్స్ నుండి 70 ఇయర్స్ మధ్యలో మనకొచ్చే అమౌంట్ అనమాట ఇది. తర్వాత ఈ 3 కంపేర్ చేసుకుంటే ఫైనల్‌గా మనకి చూసుకుంటే యూపీఎస్‌లో 5,58,00,000 వస్తే ఇక్కడ ఎన్‌పీఎస్‌లో వచ్చేసి 6,10,00,000 అయితే వస్తుంది. ఈ విషయంలో చూసుకున్న ఎన్‌పీఎస్ కొంచెం హెడ్‌లో అయితే ఉంది. కానీ పెద్ద డిఫరెన్స్ అయితే మనకేం లేదు. యూపీఎస్‌తో కంపేర్ చేసుకుంటే ఎంపీఎస్‌లో. దీన్ని బట్టి మీకు అర్థమైందేంటంటే యూపీఎస్ కూడా ఆల్మోస్ట్ బెటర్ విషయంలో అయితే ఉంది ఎన్‌పీఎస్‌తో కంపేర్ చేసుకుంటే. అది ఎప్పుడంటే మీరు 60% విత్‌డ్రాల్ చేసుకుంటేనే ఈ 60% విత్‌డ్రాల్ ఉంది కదా! సపోజ్ 60% విత్‌డ్రా చేయలేదనుకోండి అప్పుడు మన క్యాలిక్యులేషన్ మళ్ళీ మారిపోతుంటుంది. ఇక్కడ చూడొచ్చు క్యాలిక్యులేషన్ అంతా చేంజ్ అయిపోతది. ఇక్కడ చూడండి ఎన్‌పీఎస్‌లు, యూపీఎస్‌లు ఎంతెంత మనకి మంత్లీ పే ఔట్ వస్తుందంటే ఇక్కడ ఈ ఇయర్ జాయిన్ అయ్యి 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాడు ఏమి మనకి విత్‌డ్రాల్ చేయకుండా 0% విత్‌డ్రాల్ ఉంటే ఇక్కడ మనకి మంత్లీ పెన్షన్ వచ్చేసి ఇక్కడ 2,88,000 ఉంటే ఇక్కడ 3,84,000 వస్తుంది. ప్లస్ డీఆర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. టోటల్‌గా ఇక్కడ పే ఔట్ కూడా మనకి లంసమ్ అమౌంట్ వస్తుంది. టోటల్‌గా మనకి చూసుకుంటే ఎన్‌పీఎస్ కంటే యూపీఎస్ ఇక్కడ బెటర్ అయితే ఉంది. ఫర్ సపోజ్ ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అవుతున్నాడు అనుకుందాం. అంటే 1980లో పుట్టాడు అనుకుందాం. 1980లో పుట్టి ఇప్పుడు 2000 స్టార్టింగ్ అనుకుందాం. 2005లో ఆయన జాయిన్ అయ్యాడు అనుకుందాం. అండ్ 35 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ రిటైర్ అవుతారు. ఇక్కడ 2085 కాబట్టి ఆల్మోస్ట్ రిటైర్ అయిపోతారు. అప్పుడు మనము ఈ పర్సెంటేజ్‌లు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇప్పుడు ఇక్కడ చూడండి బేసిక్ పే యాస్ ఆన్ టుడే అన్నాడు కదా! ఇప్పుడు సపోజ్ ఇక్కడ 50,000 ఏద్దాం. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 50,000 బేసిక్ ఏద్దాం.
మిగతాదంతా ఇక్కడ కూడా కార్పస్ కూడా ఒక 30 లాక్స్ వరకైతే ఉంటుంది. 30 లాక్స్ కార్పస్ ఏద్దాం. ఈ విధంగా కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ విత్డ్రాయల్ కూడా 60% పెట్టి క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి యూపీఎస్, ఎన్‌పీఎస్‌లో మనకి ఏ విధంగా పేఅవుట్స్ వస్తాయని చెప్పి కూడా ఉంది. యూపీఎస్‌లో 39,000 ప్లస్ డీఆర్ వస్తుంది. ఎన్‌పీఎస్‌లో 43,000 అయితే వస్తుంది. ఇక్కడ లంసమ్ పేఅవుట్ కూడా ఇక్కడ కొంచెం 17 లాక్స్ అయితే వస్తుంది. తర్వాత ఫైనల్ విత్డ్రాయల్ చేసుకుంటే ఇక్కడ 1,10,00,000 అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1,24,1,00,000 అయితే వస్తుంది. ఫైనల్‌గా మనకి రిటైర్ అయిన తర్వాత 65 లాక్స్ వస్తే ఇక్కడ 52 లాక్స్ అయితే మనకి ఇస్తారు. ఈ టోటల్‌గా ఈ 3 కంపేర్ చేసుకున్నా కూడా ఇక్కడ యూపీఎస్ బెటర్‌గానే ఉంది ఎన్‌పీఎస్‌తో కంపేర్ చేసుకుంటే. మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ డీఆర్ మెయిన్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. డీఆర్ ఆ టైంలో ఎంతుంది ఏంటనేది దాన్ని బట్టి కూడా ఎన్‌పీఎస్ బెటరా, యూపీఎస్ బెటర్ అని డిసైడ్ అవ్వచ్చు. అయితే మ్యాక్సిమం చూసుకుంటే ఇక్కడ ఎన్‌పీఎస్ కంపేర్ చేసుకుంటే యూపీఎస్ కూడా బెటర్‌గానే ఉంది. నేనేటనుకున్నా ఫస్ట్ ఎన్‌పీఎస్ బాగుందనుకున్నా కానీ ఇక్కడ కంపేర్ చేసుకుంటుంటే ఎన్‌పీఎస్ కంటే యూపీఎస్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని మీ యొక్క ఎన్‌పీఎస్ బెటరా, యూపీఎస్ బెటర్ అనేది ఒక కంక్లూజన్‌కి అయితే రావచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, జాయినింగ్ డేట్ ఇవి డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఈ క్యాలిక్యులేటర్ క్లిక్ చేసుకుంటున్న వెంటనే మనకి ఎన్‌పీఎస్, యూపీఎస్ ఏది బెటర్‌గా ఉందనేది ఒక కంక్లూజన్‌కి అయితే వస్తారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సెల్ షీట్‌లో ఒకటి తెలుసుకుందాం. ఈ ఎక్సెల్ షీట్ కూడా కింద ఇస్తాను మీకు. ఇక్కడ కూడా మీరు డేట్ ఆఫ్ ఇయర్, డేట్ ఆఫ్ జాయినింగ్, రిటైర్మెంట్ ఏజ్ ఇవన్నీ వేసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 1919లో పుట్టి 2026లో జాయిన్ అయితే 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ వేసుకుంటే మనకి 2050లో రిటైర్ అయిపోతాము. ఇయర్ 34 ఇయర్స్ సర్వీస్ అయితే అవుతుంది. జాయినింగ్ డేట్ అప్పుడు మనకి ఎంత బేసిక్ ఉందని చెప్పి ఉంటుంది. ఇయర్లీ ఎంత ఇంక్రిమెంట్ అవుతుందని. దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎన్‌పీఎస్, యూపీఎస్ యొక్క మనకి కంట్రిబ్యూషన్స్ అన్నీ క్లియర్గా ఇక్కడ వస్తాయి చూడండి. ఫైనల్‌గా ఇక్కడ పేమెంట్స్ చూడండి. ఇక్కడ ఎన్‌పీఎస్‌లో 60,000 అయితే వస్తుంది ఇయర్ మంత్లీ. అది ఇక్కడ యూపీఎస్‌లో 65,000 అయితే వస్తుంది. అక్కడ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ లంసమ్ అమౌంట్ ఇక్కడ ఉంది కదా, 60% విత్‌డ్రా చేసుకుంటే ఇక్కడ లంసమ్ అమౌంట్ ఎంత వస్తుందంటే 16 లాక్స్ అయితే వస్తుంది కదా. దాని మీద మనకి 83,000 మంత్లీ అయితే మనకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. టోటల్‌గా ఇక్కడ 1,43,000 అయితే తీసుకోవచ్చు. అది యూపీఎస్‌లో చూసుకుంటే మనకి లంసమ్ అమౌంట్ చాలా తక్కువ వస్తుంది కదా, దాని మీద చాలా తక్కువ అమౌంట్ అయితే ఇక్కడ వస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఎన్‌పీఎస్ బెటర్‌గానే ఉంది కానీ మనం 60% విత్‌డ్రాల్ చేసుకోవచ్చు కాబట్టి 60% విత్‌డ్రాల్ చేసుకుంటే మాత్రం యూపీఎస్ చాలా బెటర్ అయితే వస్తుంది. ప్రోస్ అండ్ కాన్స్ కూడా మనం ఇక్కడ క్లియర్‌గా అయితే రాసాం చూడండి. ఇక్కడ ప్రోస్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ రిటర్న్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ లంసమ్ అమౌంట్ వస్తుంది. తర్వాత ప్రైవేట్ సెక్టర్ కూడా ఎన్‌పీఎస్ అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు యూపీఎస్ ఏంటంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అయితే ఉంది కాబట్టి ఎన్‌పీఎస్ అందరికీ ఉంది కాబట్టి ఎన్‌పీఎస్ ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ న్యూ రెజ్యూమ్. దీంట్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రెజెంట్ నిన్న రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఎన్‌పీఎస్‌లో కూడా ట్యాక్స్ బెనిఫిట్ అయితే పొందుతున్నారు కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అలాగే ఎన్‌పీఎస్‌లో మనకి పెన్షన్ ఇన్‌ఫ్లేషన్‌కి అడ్జస్ట్ అయితే ఉండదు కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. తర్వాత నో ఫ్యామిలీ పెన్షన్, ఇందులో ఎన్‌పీఎస్‌లో ఫ్యామిలీ పెన్షన్ కూడా లేదు. అలాగే ఈ ఈక్విటీ ఎక్స్‌పోజర్ కూడా 75% అయితే దీంట్లో ఉంటుంది ఎన్‌పీఎస్‌లో. సో, అందుకని రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈక్విటీ ఎక్స్‌పోజర్ 50% ఉంటుంది. అంటే ఈక్విటీ మార్కెట్‌లో మనకి స్టాక్‌లో మనకి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఉంటాయి యూపీఎస్‌లో ఎన్‌పీఎస్‌తో కంపేర్ చేసుకుంటే. యూపీఎస్‌లో కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. 10 ఇయర్స్ కంటే తక్కువ ఎవరు సర్వీస్ చేశారనుకోండి వాళ్ళకి యూపీఎస్ అయితే వర్తించదు. అలాగే మినిమమ్ 10,000 పర్ మంత్ మినిమమ్ గ్యారంటీ అయితే వస్తుంది పెన్షన్. అలాగే పార్షియల్ విత్‌డ్రాల్ కూడా ఉంటుంది. అప్పుడు విత్‌డ్రాల్ చేసుకుంటే మనకి పెన్షన్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అదేని పెన్షన్ అమౌంట్ తగ్గిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ తగ్గిపోతుంది. తర్వాత మంత్లీ పెన్షన్ కూడా ఒక క్యాలిక్యులేటర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. మేము పేమెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాం కదా, అక్కడ మనం క్లియర్‌గా మెన్షన్ చేసాము. అక్కడ క్లియర్‌గా డిస్కస్ చేసాం కాబట్టి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎన్‌పీఎస్ గాని, యూపీఎస్ గాని ఏది బెటర్ అని ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఎన్‌పీఎస్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.